నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషిస్తూ హేజిల్వుడ్ మరోసారి తన క్లాస్ను నిరూపించాడు. ఖచ్చితమైన లెంగ్త్ బౌలింగ్తో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేస్తూ మ్యాచ్ను తన వైపు తిప్పేశాడు. 4 ఓవర్లలో కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక కీలక వికెట్ పడగొట్టడంతో ఆర్సీబీ విజయంలో ప్రధాన పాత్ర పోషించిన హేజిల్వుడ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కడం సహజమేనని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఈ ఆసీస్ స్టార్ తన ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేస్తూనే గత కొన్ని నెలలుగా ఎదుర్కొన్న సవాళ్లను కూడా గుర్తు చేసుకున్నారు. తాను మళ్లీ తన రిథంను అందుకోవడానికి చేసిన కృషి గురించి వివరంగా చెప్పాడు. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన గత మ్యాచ్ తనకు టర్నింగ్ పాయింట్ గా మారిందని, ఆ మ్యాచ్ లోనే తాను కొంతమేరకు తన లయను తిరిగి పొందానని తెలిపాడు. అయితే ఆ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా ఆడడంతో తన బౌలింగ్ పై ప్రభావం పడిందని, అతడు క్రీజులో ఉన్నంతసేపు తన ప్లాన్లు పూర్తిగా అమలు కాలేదని నిజాయితీగా అంగీకరించాడు. కానీ ఎల్ఎస్జీతో జరిగిన ఈ మ్యాచ్ లో మాత్రం తనకు పూర్తిగా కంఫర్ట్ గా అనిపించిందని, బంతిని ఖచ్చితమైన లెంగ్త్ లో వేయగలిగానని చెప్పాడు. పిచ్ పరిస్థితులు కూడా తనకు అనుకూలించాయని, పిచ్ నెమ్మదిగా ఉండడం, కొద్దిగా బౌన్స్ ఉండడం వల్ల బ్యాటర్లను కట్టడి చేయగలిగానని వివరించాడు. సరైన లెంగ్త్ లో బౌలింగ్ చేయడం అనేది కేవలం తన నైపుణ్యంపై మాత్రమే ఆధారపడదు. ప్రత్యర్థి బ్యాటర్లు ఎవరు, వారు ఎలా ఆడతారు, పిచ్ ఎలా ప్రవర్తిస్తుంది వంటి అనేక అంశాలు కలిసి పనిచేస్తాయని చెప్పాడు. ఈ మ్యాచ్ లో ఈ అంశాలన్నీ తనకు అనుకూలంగా ఉండడంతోనే మంచి ఫలితం సాధించగలిగానని తెలిపాడు. ఇదే సమయంలో జట్టు విజయంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉందని, ఒక్కరి ప్రదర్శనతో మాత్రమే మ్యాచ్ గెలవడం సాధ్యం కాదని చెప్పాడు. ప్రతి బౌలర్ తన బాధ్యతను అద్భుతంగా నిర్వర్తించారని, జట్టుగా ప్లాన్ ప్రకారం ఆడడమే విజయానికి కారణమని స్పష్టం చేశాడు. తాను ప్రధానంగా టెస్ట్ బౌలర్ కావడంతో స్లోవర్ బాల్స్ వంటి వేరియేషన్లు వేయడం కొంత కష్టంగా అనిపిస్తుందని, కానీ ఆధునిక క్రికెట్లో ఆ స్కిల్స్ తప్పనిసరి కావడంతో వాటిపై నిరంతరం పనిచేస్తున్నానని తెలిపాడు. స్లో డెలివరీలు, కటింగ్ బంతులు వంటి ఆయుధాలను తన బౌలింగ్ లో భాగం చేసుకోవాలని కృషి చేస్తున్నానని చెప్పారు. జట్టులో అనుభవజ్ఞుడైన భువనేశ్వర్ కుమార్ తో తరచూ చర్చలు జరుగుతూ తన బౌలింగ్ ను మెరుగుపరుచుకుంటున్నానని తెలిపాడు. మ్యాచ్ సమయంలో కూడా బౌలింగ్ యూనిట్ గా కలిసి చర్చలు జరుపుతూ పరిస్థితులను అర్థం చేసుకొని వెంటనే ప్లాన్ మార్చుకుంటామని, అదే తమ బలమని పేర్కొన్నాడు. ప్రతి ఓవర్ తర్వాత బౌలర్లు ఒకరికొకరు సూచనలు ఇస్తూ బ్యాటర్ల బలహీనతలను గుర్తించి దానికి అనుగుణంగా బౌలింగ్ చేయడం వల్లే ఈ విజయాన్ని సాధించగలిగామని చెప్పాడు. ఇదే సమయంలో రసిక్ సలాందార్ గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించాడు. టోర్నమెంట్ ప్రారంభంలో కొన్ని మ్యాచ్లు మిస్ అయినప్పటికీ తర్వాత వచ్చిన అవకాశాలను అతను అద్భుతంగా వినియోగించుకున్నాడని ప్రశంసించారు. ప్రాక్టీస్ సెషన్లలో అతని కృషి ఎంతో ఉన్నదని, కఠినమైన ఓవర్లను కూడా ధైర్యంగా వేస్తున్నాడని చెప్పారు. యువ ఆటగాడిగా అతనిలో ఉన్న ప్రతిభ భవిష్యత్తులో జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని, ఈ ఐపీఎల్ సీజన్ అతని కెరీర్ కు చాలా కీలకమని అన్నారు. అలాగే తన భవిష్యత్తు గురించి కూడా మాట్లాడిన హేజిల్వుడ్, ఐపీఎల్ 2026 సీజన్ లో సాధ్యమైనంత వరకు అన్ని మ్యాచ్లు ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నానని తెలిపాడు. ముందున్న షెడ్యూల్ తనకు అనుకూలంగా కనిపిస్తోందని, శారీరకంగా ఫిట్ గా ఉంటే వరుసగా మ్యాచ్లు ఆడగలనని ఆశాభావం వ్యక్తం చేశారు. జట్టుకు అవసరమైన సమయంలో అందుబాటులో ఉండడం తన బాధ్యతగా భావిస్తున్నానని, ప్రతి మ్యాచ్ లోనూ తన వంతు పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. మొత్తం మీద ఈ మ్యాచ్ తనకు ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని, రాబోయే మ్యాచ్లలో ఇంకా మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నానని చెప్పాడు. అభిమానుల మద్దతు కూడా తనకు ఎంతో ప్రేరణ ఇస్తుందని, వారి ఆశలను నెరవేర్చేందుకు మరింత కష్టపడతానని చెప్పారు. ఈ ప్రదర్శనతో హేజిల్వుడ్ మళ్లీ తన పాత ఫామ్ ను అందుకున్నాడనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, రాబోయే మ్యాచ్లలో కూడా ఇదే జోరు కొనసాగిస్తే ఆర్సీబీకి అతను కీలక ఆయుధంగా మారుతాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.